ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అవును, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను. ఆఫీసులో ఉన్నప్పుడు నీకేదో ప్రమాదం జరగబోతుందని నాకు ముందే తెలిసిపోయింది. అందుకే వాయువేగంతో వచ్చేశాను. ఓవర్ యాక్షన్ చేయకుండా ఇప్పుడు నిజం చెప్పండి. హరిప్రసాద్ గారు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు నొప్పి తగ్గిందా? అడుగు కూడా కింద పెట్టనివ్వకుండా ప్రేమతో నవ్వుతూ ట్రీట్మెంట్ ఇచ్చారు. నొప్పి కాదు కదా, గాయం కూడా గుర్తులేదు. వీళ్ళ రొమాన్స్ చూడడం కన్నా మండు టెండలో రగ్గు కప్పుకొని పడుకోవడం సుఖం. కొత్తగా ప్రేమలో పడ్డట్టు నిన్న మొన్న పెళ్ళైనట్టు ఆ ఎక్కలు పక్కపక్కలు చచ్చే కడుపు రగిలిపోతుంది. తీసిన ముళ్ళని మూలన పడేయకుండా నాకు గుచ్చుకోవాలని నందు ఇక్కడ పెట్టుంటాడు. సాక్షి కాలికి గుచ్చుకుంటే నువ్వు తీస్తావు, నాకు గుచ్చుకుంటే నేనే తీసుకోవాలి. అమ్మ ఇంకా టిఫిన్ చేయలేదనుకుంటా. మార్నింగ్ నుండి పనులే తప్ప టైంకి ఫుడ్ తినదు. అమ్మ గురించి ఆలోచించడానికి నేనున్నాను కదా. అంతా నేను రెడీ చేస్తాను. అప్పుడు అమ్మ వచ్చి హ్యాపీగా కూర్చొని తింటుంది. ఈ రోజేంటి ఇంత ఆకలిస్తుంది? రోగం పేరు చెప్పి ఆరోగ్యమైన ఫుడ్ పడేస్తున్నాను. ఆకలి మాత్రం తీరడం లేదు. అమ్మకు ప్రేమతో నీ సిద్ధు. నా కొడుకు సాక్షి కోసం సిద్ధం చేసినట్టున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది నాది, నాకు దక్కాల్సింది. దీనికి ఎందుకు వదిలేస్తాను?
ప్లేట్ పెట్టింది మా అమ్మ కోసం. నేను కూడా అమ్మనే కదా సిద్ధు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు అమ్మవి కాదు, ఆ ప్లేస్ లో ఉన్న డెవిల్వి. ఏమైంది సిద్ధు? అమ్మా, నీకోసమని ప్రేమగా బ్రేక్ఫాస్ట్ ని ప్లేట్లో పెట్టి రెడీ చేసి టేబుల్ పైన పెడితే తనొచ్చి తినేస్తుంది. ఆకలిగా ఉందని కూర్చున్నాను. ఈ ప్లేట్ ఎవరికి అని నేను చూడలేదు. సిద్ధు, అబద్ధం చెప్పకు. నువ్వు ఆ పేపర్ చూసావు, నేను రాసిందని తెలుసు కూడా. దాన్ని పక్కన పెట్టి టిఫిన్ చెయ్యాలని అనుకున్నావు. లేదు సిద్ధు, అదేదో నార్మల్ పేపర్ అనుకున్నానే తప్ప దానిపైన ఏముందో నేను చదవలేదు. నీ ప్లాన్ ని స్పాయిల్ చేసుంటే సారీ సిద్ధు. సారీ చెప్పడం కాదు, ముందు అక్కడి నుండి లే. సిద్ధు, తినే ప్లేట్ ముందు నుండి అలా లేపకూడదు, మహా పాపం. అమ్మా, ఈ ప్లేట్ పెట్టింది నీకోసం. ఇక్కడ కూర్చోవాల్సింది, ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సింది నువ్వే. కావాలంటే ఆవిడ్ని వేరే ప్లేట్లో పెట్టుకుని తినమని చెప్పు. సిద్ధు, అభిలాష విషయంలో మొండిగా ఉండొద్దు నాన్న, అది చాలా తప్పు. తప్పు చేసిన వాళ్ళతో ఇలానే ఉండాలి, అదే కరెక్ట్. అందరూ ఆవిడ ప్లేస్లో నువ్వొచ్చావు అని అంటున్నారు, కానీ నాకు మాత్రం నువ్వు తప్ప ఎవ్వరూ గుర్తులేరు. నా ప్రేమంతా నీ ఒక్కదానికే. అందుకే నీకోసం పెట్టింది ఎవరు టచ్ చేసినా నేను ఒప్పుకోను. ఇంతకు ముందు అభిలాష్ అంటే నీకన్నా ఎక్కువ కోపం నాకే ఉండేదిరా. అలాంటిది నేనే మారిపోయాను. నువ్వు కూడా అర్థం చేసుకుంటే అభి సంతోషంగా ఉంటుంది. అన్నీ మర్చిపోయి నువ్వు ఎలా మారేవో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదమ్మమ్మ. నువ్వు, అమ్మ, పప్ప మీరందరూ మారినా నేను మాత్రం ఆవిడ్ని డెవిల్గానే చూస్తాను. సిద్ధు, సిద్ధు, చూడమ్మా, వాడి మనసు మాట మొత్తం ద్వేషంతో నిండిపోయింది. ఆ దేవుడు తప్ప సిద్ధుని మార్చడం ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుంది. అమ్మ ప్రేమకు సాధ్యం కానిది ఏదీ లేదమ్మా. ఏదో ఒక రోజు అభి వల్లే సిద్ధులో కూడా మార్పు వస్తుంది. సిద్ధు మన మాటకి ఎంత విలువిస్తాడు. అభి విషయంలో మాత్రం అంత మొండిగా లెక్క లేకుండా ఉన్నాడేంటి? ఆ ద్వేషం కోపం ఎప్పుడు పోతుందో, సిద్ధు ప్రేమగా నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో. ఊరుకో అభి. అభి, బాధపడుకో. చందు, పద వెళ్దాం. వెల్కమ్ చందు. థ్యాంక్ యూ. వెల్కమ్ తనుజ. వెల్కమ్ చందు. థ్యాంక్ యూ. మా ఆయనతో వచ్చినందుకు నన్ను కూడా కొత్తదాన్ని చేసేశారా నందుగారు? ఇన్నాళ్ళు హరిప్రసాద్ గారి చిన్న అమ్మాయిగా వచ్చావు, ఈరోజు చందు భారీగా వచ్చావు కాబట్టి ఈ స్పెషల్ ట్రీట్మెంట్. అంతేనా నందు? యా, కరెక్ట్. మీరేమనుకోరంటే ఒక చిన్న కరెక్షన్. నా భార్యగా వచ్చింది అని చెప్పడం కన్నా హరిప్రసాద్ గారి అమ్మాయి అంటేనే నాకు గర్వంగా గౌరవంగా ఉంటుంది. అన్యాయంగా వచ్చిన సొమ్ముతో చాలా పెద్ద ఆఫీస్నే కట్టారు. మీరు కట్టిన ఈ కోటని
కూకటి వేళ్లతో సహా కూలగొడతాను. ఏంటి చందు అలా చూస్తున్నా? ఇన్ని రోజులు ఆఫీస్ అంటే ఇంటర్వ్యూలకు మాత్రమే వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు ఎంప్లాయ్గా వచ్చాను కదా, ఈ ఫీల్ చాలా కొత్తగా ఉంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది. యా నాకు తెలుసు. చందు వెళ్దాం. ఆ, వీళ్ళంతా మన స్టాఫ్. డియర్ స్టాఫ్, ఈయన పేరు చంద్రశేఖర్, మన తనుజ గారి హస్బెండ్. ఈ రోజు నుంచి మన ఆఫీస్లోనే వర్క్ చేయబోతున్నారు. వర్క్ అంటే మాకు నందుగారి తర్వాత చందుగారి రెండో బాస్గా ఉంటారా మేడం? వచ్చిన వెంటనే బాస్ ఎలా అవుతారు? దానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని రోజులు ట్రైనీగా ఉంటూ మన ఆఫీసులో జరుగుతున్న వర్క్ గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ హెడ్గా నందుగారితో కలిసి మిమ్మల్ని అందరినీ గైడ్ చేస్తారు. ఇన్ని మాటలు చెప్పావు కానీ నేనే బాస్ని అని చెప్పడానికి మాత్రం నీకు నోరు రావడం లేదా నిహారిక? చందు, ఆ, నేను చెప్పింది కరెక్టే కదా? మీరు చెప్పిన తర్వాత కూడా కరెక్ట్ కాకుండా ఎలా ఉంటుందండి? హాయ్ స్టాఫ్, గుడ్ మార్నింగ్. నన్ను మీరందరూ హరిప్రసాద్ గారి అల్లుడిగానో తనూజ గారి హస్బెండ్ గానో చూడొద్దు. నాతో పోల్చుకుంటే మీరందరూ ఎక్స్పీరియన్స్లో సీనియర్స్. సో నాకు వర్క్ వచ్చేంత వరకు నన్ను మీ స్టూడెంట్గానే ట్రీట్ చేయండి. నాకు మీరిచ్చే గౌరవం కన్నా వర్క్ మీద శ్రద్ధ ఎక్కువ పెడితేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వెల్ సెట్ చందు. థ్యాంక్ యూ నిహారిక గారు. ఓకే గైస్, యూ ప్లీజ్ క్యారీ ఆన్. చందు, ఆఫీస్లో నీకే డౌట్ ఉన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను నందు గారు ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. డోంట్ హెజిటేట్ టు ఆస్క్. షూర్ నిహారిక గారు. తనుజ, నేను నా క్యాబిన్కి వెళ్తాను. ఓకే అక్క. చందు, నీ మంచితనం ఒక్కోసారి అవతల వాళ్ళకి అమాయకత్వంలా చులకనగా కనపడకూడదు. ఏంటి తను? ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? నిన్ను బాస్గా చూడాలని నేననుకుంటుంటే నువ్వేంటి స్టాఫ్ ముందు నేను మీ స్టూడెంట్ని, స్లేవ్ని అని అంటావ్? అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అందులో తప్పేముంది? నేను నేర్చుకోవడానికి కదా వచ్చాను. అయితే మాత్రం అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? ఏదో మర్యాద కొద్దీ అలా అన్నాడు గాని ఎప్పటికైనా ఈ ఆఫీస్కి చందునే బాస్ అవుతాడు కదా తనుజ. యూ డోంట్ వరీ. అంతా మీ ఆశీర్వాదం నందుగారు. నాది కాదు, నాకన్నా గొప్పవారైన మీ మావయ్య గారి ఆశీర్వాదం, ఆయన సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. నాశనం కోరుకునేవాడికి ఆశీర్వాదం ఏంట్రా? ఈ ఆఫీస్లో వర్క్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీ మంచితనం అనే ఇమేజ్ని చెడగొట్టాలి. కుట్రలు చేసి నీ కుర్చీని లాక్కోవాలి. రాజందు, నీ క్యాబిన్ చూపిస్తాను. నువ్వు వెళ్ళు చందు, నేను ఒకసారి అక్కతో మాట్లాడొస్తాను. ఓకే తను. పదండి. పద. ఆ ప్లేట్ పెట్టింది మా అమ్మ కోసం. ఆవిడ ప్లేస్లో నువ్వొచ్చావు అని అంటున్నారు, కానీ నాకు మాత్రం నువ్వు తప్ప ఎవ్వరూ గుర్తులేరు. నా ప్రేమంతా నీ ఒక్కదానికే. అందుకే నీకోసం పెట్టింది ఎవరు టచ్ చేసినా నేను ఒప్పుకోను. ఇంట్లో అందరూ నా మీద జాలితో మారిపోయారు, కానీ సిద్ధు మాత్రం చాలా మొండిగా ఉన్నాడు. వాణ్ణి మార్చడానికి ఎన్ని నాటకాలు ఆడినా ప్రయోజనం ఉండడం లేదు. అమ్మ అమ్మ అంటూ నా ముందే సాక్షి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే పైకి నవ్వుతున్నావు,
లోపల రగిలిపోతున్నాను. ఈ కోపాన్ని బాధని ఎవరితో పంచుకోలేక నాలో నేనే నలిగిపోతున్నాను. ఛే! తనూజను నమ్మించి మోసం చేసినంత ఈజీగా నిహారిక హరిప్రసాద్ని హ్యాండిల్ చేయలేక కాదు, వాళ్ళకి తోడుగా నందు ఒకడున్నాడు. వీళ్ళందరినీ ఢీకొట్టాలంటే ఒంటరిగా కన్నా ఎవరైనా హెల్ప్ తీసుకుంటే అనుకున్నది సాధించడం సులువవుతుంది. అభిలాష అంటే మీరేనా? నేను మీకు ముందే తెలుసా? మా ఇంటికి ఈ ఇంటికి కామన్ విలన్వి. ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారా? ఎస్, ఈ రెండు కుటుంబాల ఉమ్మడి శత్రువు అభిలాషతో మాట్లాడి చూస్తా. హలో, హాయ్ అభిలాష గారు. ఎవరు మాట్లాడేది? నేనండి చందుని, తనూజ హస్బెండ్ని, హరిప్రసాద్ గారి చిన్నల్లుణ్ణి. మీరా? నాకెందుకు కాల్ చేశారు? నా నెంబర్ ఎవరిచ్చారు? మనసుంటే మార్గం ఉంటుంది అభిలాష గారు. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఆలస్యం అయ్యే కొద్దీ అమృతం విషమయ్యే ప్రమాదం ఉందని ఇప్పుడు కాల్ చేశాను. అంత విషమయ్యే విషయం ఏంటి? మీ గురించి మా ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అభిలాష గారు? చూడండి చందు గారు, జీవితంలో అన్నీ కోల్పోయి చావుకి సిద్ధంగా ఉన్నాను. నా గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడం వల్ల ఒరిగేదేం లేదు. దయచేసి కాల్ కట్ చేయండి. వెయిట్ అండి. మీ గతం నాకు పూర్తిగా తెలియకపోయినా మీ కళ్ళల్లో మాటల్లో ఏదో రహస్యం ఉందని మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఏం రహస్యాలు లేవు. మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదండి, మనిద్దరం ఒకే గూటి పక్షుల్లా ఫీల్ అవుతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నీచంగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు. చెప్పాలంటే కొంచెం జాలి కూడా పుట్టింది. నా మీద జాలి చూపించే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మీ ఓదార్పు నాకు అవసరం లేదు. నాతో మాట్లాడి నా టైము మీ టైము కూడా వేస్ట్ చేసుకోకండి. దయచేసి ఇంకెప్పుడు కాల్ చేయకండి. మీరు నన్ను నమ్మడం లేదని నాకు అర్థమైంది. అందుకే ఇంత కంగారుగా మాట్లాడుతున్నారు, కాల్ కట్ చేస్తున్నారు. రెండు కుటుంబాలు శత్రువుగా చూసే మీతో మాట్లాడుతున్నానని ఎవరికి తెలిసినా నా ఫ్యూచర్ ఏమవుతుందో మీకు బాగా తెలుసు. అయినా సరే ధైర్యం చేసి ఫోన్ చేశానంటే దాని వెనక ఎంత బలమైన కారణం ఉంటుందో ఆలోచించండి. నేను మిమ్మల్ని ఓదార్చడానికో మీ కండిషన్ చూసి అయ్యో పాపం అనడానికో కాల్ చేయలేదు. నా గురించి నిజం చెప్పి మీ నుండి సాయం పొందాలని చూస్తున్నాను. నిజమా? ఏంటది? ఫోన్లో కాదు అభిలాష గారు, అసలే రోజులు బాగోలేవు. మన మాటలు సీక్రెట్గా ఎవరైనా వినే ప్రమాదం ఉంది. డైరెక్ట్గా ఏదైనా రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకుందాం. ఆలోచించొద్దు, నన్ను అనుమానించొద్దు. శత్రువు మిత్రుడని మర్చిపోవద్దు. మన మీటింగ్ వల్ల ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. నాతో మాట్లాడిన తర్వాత కూడా మీ ఒపీనియన్ మారకపోతే లైఫ్లో మీకు కాల్ చేయను. ఇప్పుడు మాట్లాడింది కూడా మర్చిపోతాను. ప్లేస్ అండ్ టైం మెసేజ్ చేస్తాను. బాయ్. పాపం, జీవితంలో పెద్ద దెబ్బలే తిన్నట్టుంది. అందుకే ఎవరిని ఈజీగా నమ్మడం లేదు. అందరికీ శత్రువు అన్న ఒకే ఒక అర్హత చూసి అభిలాష్తో మాట్లాడాను. ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. మేడం, ఎవరు కావాలి బాబు? ఫోటోలు తీయడానికి రమ్మన్నారు మేడం. సాక్షి, ఎవరో ఫోటోలు తీయడానికి వచ్చాడంట, చూడు. ఏం ఫోటోలు? ఎవరు రమ్మన్నారు? నేనే సాక్షి. శత్రువుగా ఇంటికొచ్చిన నాతో సాక్షి దయ వల్ల
మీరంతా నాతో స్నేహంగా ఉంటున్నారు. నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ పుట్టినరోజును కూడా పండగలా మార్చి ఎన్నో మధుర స్మృతులిచ్చారు. నేను పోయిన తర్వాత ఒక మనిషిగా మీ మధ్య లేకపోయినా ఒక జ్ఞాపకంగా మీ అందరితో ఉండాలి అనే స్వార్థంతోనే ఫోటోలు తీయించుకోవడం కోసం ఆయన రమ్మన్నాను. సిద్ధు కోపం, ద్వేషం మాటల్లో కనపడినా ఫోటోలో తెలియదు కాబట్టి కనీసం ఇలాగైనా వాణ్ణి నా పక్కన చూసుకునే అవకాశం దొరుకుతుంది. అభి, ఒక అమ్మగా నీ ఆలోచన చాలా బాగుంది. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే అందరం కలిసి ఫోటోలు తీయించుకుందాం. ఏం చూస్తున్నావు సిద్ధు? వెళ్ళి రెడీ అవ్వు. ఈ డెవిల్తో నాకు ఫోటోలు వద్దు. ఆల్రెడీ ఉన్న ఫోటోలు పాత ఇంట్లో వదిలేసి వచ్చాను. మళ్ళీ కొత్తవెందుకు? అంకుల్, మీరు వెళ్ళిపోండి. యుద్ధమా? ఎవరితో? హరిప్రసాద్ అండ్ ఫ్యామిలీతో. పథకం ప్రకారమే తనూజాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంట్లో అందరి చేత నమ్మకస్తుడిగా స్థానం సంపాదించుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను.